సింహగర్జనకు మాలలు లక్షలాదిగా వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి అనువడ మండల మాల సమాజానికి రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తున్నాం. నవపేట మండల మాల సమాజానికి పిలిపిస్తున్నాం. మాలల వ్యతిరేకి అర్ధశత్రు మందకృష్ణ మాదిగ తెలంగాణలో మాలలు లేరంటూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడు. మాలల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నాడు. ఆయన పొద్దుగా లేచి ఆయన కులగురు మాల వాళ్ళ అల్లుని కాలు మొక్కంది ఆయనకు పొద్దుపోదు, ఆయన ఇంట్లో కూడా గడవదు. అసోంటి మందకృష్ణ మాదిగా తెలంగాణ మాలలు లేరంటుండ్రు. నాగరికంలో లక్షల మందితో సభ నిర్వహించినాం. మరి ఇప్పుడు హైదరాబాద్లో డిసెంబర్ 1 తారీఖున మేము మాలలు సింహగర్జన చేస్తూ ఒక గర్జించే మాలపురులా మేము గర్జిస్తామని చెప్పి మదమెక్కిన మందకృష్ణకు మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మందకృష్ణ మాదిగా నువ్వు మాలలతో పెట్టుకోకు, నువ్వు మసైపోతావు. మరియు గట్ట వివేక గారు సురుకో పనిచేస్తున్నారు. సంపత్ కుమార్ వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తుండ్రు. ఖబర్దార్స్ సంపత్ కుమార్, మాలలతో పెట్టుకుంటే మసైపోతావు. మాలలు తెలంగాణలో 30 లక్షలు కాదు 40 లక్షల మంది ఉన్నారు. అర్థమైందా? జాగ్రత్తని గుంజుకొని మాదిగలు అనుభవిస్తుండ్రు. మాలల ఆస్తులు గుంజుకుంటున్నారు. మాలల ఉద్యోగాలు అనుభవిస్తుండ్రు. ప్రతి ఒక్క పోస్టుల మాదిగల ముందుండ్రు. మాలను ఏనాడిగినా మేము ముందున్నా అని చెప్పి మేము ఇచ్చేస్తామని చెప్పి మాలో సమయాన్ని పాటిస్తూ ఓ దళిత జాతిని ఐకమత్యం చేస్తూ ఒక అంబేద్కరిజాన్ని పాటిస్తుంది మాలలే. మందకృష్ణ మాదిగా యావత్ దళిత జాతి విడగొట్టి ధర్మాసనంతో తీర్పు వస్తేనే మనం ఒప్పుకుంటాము. 7 మంది ధర్మాసనం అది కాదు, ఇది వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. జై మాల, జై మాల, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. హలో మాల, హలో మాల, హలో మాల. ఖబర్దార్ మందకృష్ణ, ఖబర్దార్ మందకృష్ణ, ఖబర్దార్ మాల వ్యతిరేకులారా.